సైఫుల్లా ఖలీద్ హతమయ్యాడు. పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్ లో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అతడిని కాల్చి చంపారు. మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన సైఫుల్లాపై బందీలోని క్రాసింగ్ వద్ద దుండగులు కాల్పులు జరిపారు. అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. ఆసుపత్రికి తీసుకొచ్చేసరికి మృతి చెందాడు. 2000 సంవత్సరం నుంచి నేపాల్ కేంద్రంగా లష్కరే-తోయిబా తరపున సైఫుల్లా ఉగ్ర కార్యకలాపాలను నిర్వహించాడు. అతడికి వినోద్ కుమార్, మహమ్మద్ సలీం, రాజావుల్లా అనే మారు పేర్లు ఉన్నాయి. భారత్లో పలు ఉగ్రవాద దాడులకు సూత్రధారిగా వారు వ్యవహరించాడు. లష్కరే ఉగ్రనేత అబూ అన్సాకు సన్నిహితుడైన సైఫుల్లా 2006లో నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై దాడికి కుట్ర పన్నాడు. ఈ దాడిలో ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు కాల్చి చంపారు. 2005లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో జరిగిన ఉగ్రదాడిలో సైఫుల్లా పాల్గొన్నారు. ఈ దాడిలో ఒక ప్రొఫెసర్ మరణించారు, మరో 4 గాయపడ్డారు. ఉగ్రవాదులు పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అబూ అనాస్పై అభియోగ పత్రం దాఖలు చేశారు. అతడు పరారీలో ఉన్నాడు. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో ఉన్న సిఆర్పీఎఫ్ క్యాంప్పై దాడికి సైఫుల్లానే సూత్రధారి. ఈ దాడిలో 7 సిబ్బంది, ఒక పౌరుడు మరణించారు. 2 ఉగ్రవాదుల చీకట్లో తప్పించుకున్నారు.